హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదండి వాల్ పుట్టి తోటి నమ్మల పించం కీ చైన్ స్టాండ్ తయారు చేశానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇలా కార్డ్బోర్డ్ తీసుకున్నానండి. దీనిపైన నమ్మల పింఛన్ మోడల్ వచ్చే విధంగా ఇలా పెన్ తోటి డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన దాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కార్డ్బోర్డుల్ని కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫెవికాల్ తోటి రెండింటిని అంటించేసేయాలి. ఇట్లా గ్లూ అప్లై చేసేసాను. ఇలా అప్లై చేసి దీనిపైన ఇంకో కార్డ్బోర్డ్ని కూడా పెట్టి రెండింటిని అంటించేసేసాను. ఇలా రెండింటిని అంటించిన తర్వాత పేపర్ టేప్ తోటి వీడియో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా చుట్టూరు అంటించేసేసుకోవాలి. ఇది వాల్పుట్టి ప్యాకెట్ అండి. కేజీ 40 రూపీస్ మాత్రమే ఉండిద్ది. ఈ వాల్పుట్టి ఫెవికాలు వాటర్ కలిపి ఈ విధంగా క్లేలా చేసుకోవాలి. ఇది బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా కొంచెం క్లే తీసేసుకొని వీడియో చూపిస్తాను చూసారా, ఆ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఒక బౌల్లో కొంచెం వాల్పుట్టి ఫెవికాలు లైట్గా వాటర్ కలిపేసి పేస్ట్లా చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఈ నెమలి పింఛం పైన అప్లై చేసేసి ఇందాక మనము వాల్పుట్టి క్లే ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఈ నెమలి పింఛం మీద పెట్టాలి. వీడియో చూపిస్తున్నారు చూడండి. ఈ విధంగా పెట్టేసి వాటర్ తోటి సాఫ్ట్గా చేసేసుకోవాలి. ఇలా సైడు ఈ విధంగా ఏమీ మనకి కార్డ్బోర్డ్ ఏం కనపడకుండా ఈ వాల్పుట్టి క్లేని తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మందం కావాలంటే వాల్పుట్టిని కొంచెం ఎగస్ట్రా పెట్టుకోవాలండి. పలసగా కావాలంటే ఇలా సాఫ్ట్గా పలసగా చేసుకోవాలి. వీడియో చూపిస్తాను చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇలా పైవైపు కూడా ఇదే విధంగా వాల్పుట్టి పేస్ట్ని అప్లై చేసేసి ఈ విధంగా మనము వాల్పుట్టి క్లేని ఈ విధంగా పెట్టేసేసుకోవాలి. ఆ తర్వాత చేతిని వాటర్లో తడుపుకొని మొత్తం సాఫ్ట్గా వచ్చే విధంగా ఒకసారి సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకున్న తర్వాత ఒక ట్యూబ్ స్టిక్స్ పుల్లని తీసేసుకొని నెమలి పింఛానికి మిడిల్లో ఏ షేప్ ఉండిద్దో ఆ షేప్ని ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఈ నెమలి పింఛం మొత్తానికి ఈకలు కూడా ఈ విధంగా డ్రా చేస్తున్నానండి. వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మనం పెట్టినటువంటి వాల్పుట్టి డ్రై కాకుండానే ఈకలను ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే డ్రా చేస్తామో అవే ఇది బాగా డ్రై అయిపోయినాక అలానే మనకు కనపడతాయండి. ఇలా ఈకలన్నీ డ్రా చేసుకున్న తర్వాత నెమలి పింఛానికి కింద చూస్తున్నారు కదా, ఇక్కడ మధ్య హోల్ చేసుకొని ఒక ట్యూబ్ స్టిక్స్ పుల్లకి వాల్పుట్టి క్లేని అప్లై చేసి వీడియో చూపిస్తున్నారు చూడండి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత శాండ్ పేపర్తో ఒకసారి క్లీన్ చేసుకొని బ్రష్ తోటి ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో చూపిస్తున్నారు చూడండి. ఈ విధంగా కలర్స్ వేసుకోవాలి. మనకు నచ్చినటువంటి కలర్స్ ఏదన్నా వేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే మధ్యలో డార్క్ బ్లూ వేసాను, ఆ తర్వాత స్కై బ్లూ వేసాను, చుట్టూరు ఇక్కడ ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. ఇలా కలర్స్ వేసిన తర్వాత నేను ఇక్కడ తర్వాత లైట్ గ్రీన్ కలర్ వేస్తున్నానండి. ఈ నెమలి పింఛం మొత్తానికి లైట్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఈ ఆరెంజ్ కలర్ చుట్టూరు డార్క్ గ్రీన్ తోటి అవుట్లైన్ గీసాను. ఇలా చూస్తున్నారు చూడండి. ఈ విధంగా ఇది సీ గ్రీన్ అండి. ఈ సీ గ్రీన్ తోటి ఈ నెమలి పింఛం మొత్తాన్ని ఈ విధంగా ఫిల్అప్ చేసేసాను. ఆ తర్వాత ఈ కలర్ బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇది శాప్ గ్రీన్ అండి. శాప్ గ్రీన్ తోటి ఈనల్ని ఇందాక మనము ట్యూబ్ స్టిక్ పుల్లతోటి ఇందాక డ్రా చేసాం కదా, ఆ ప్లేస్లోనే ఈ కలర్ వేస్తున్నానండి. ఇది బాగా డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయిపోయినాక ఇది పాలిష్ అండి. ఇది వేస్తే బాగా మన షైనింగ్గా కనిపిస్తుంది.
బ్యాక్ సైడ్ ఇక్కడ మోడిక్లేతోటి 2 థ్రెడ్‌లను పెట్టి యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా పెట్టాను. చూసారు కదండీ! ఎంతో సింపుల్‌గా వాల్ పుట్టీతోటి కార్డ్‌బోర్డ్ మీద ఈ నెమలి పించాన్ని, కీ చైన్‌ని తయారు చేశానండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.